గట్ల తాగాలి గట్ల తాగితే నీ పెనం పిల్లలు బతారు నువ్వు బతావు అదేనా నీ తాగుడు తాగుతాయినా మళ్ళా మాట్లాడతావు వర్రకు ఆగకు నీ తాప ఆగుతా మళ్ళీ కాలు చేతిగా కొడతా పేకి మంచిది పేకి మంచిది కాదు కాలు చేతిగా కొడతా నీ మళ్ళీ ఈ తాప తాగినట్టుంటే ఇటు పిల్లలకి ఏమవుతావు ఎత్త కట్టబెట్టి తాగుతా తాగుతావా 10 రూపాయలే ప్యాకెట్ అగ్గువా అగ్గువా 10 కొంటే ఒకటి తాగుతా పొద్దుగాల తాగితే పెగి బగ్గ మంచిది మళ్ళా ఎర్రగొంగ కాళ్ళు చేతులకు అంట్లే కొడతాయి చూడరు తాగుతా ఇప్పుడు చూడరు ఎట్టుతారు తాగినాక తాగుతా తాగుతా నీ అంతా ఊగుతా అదేవా తాగుడేంది ఊగుడేంది తెల్లందాకా పొందుందాకా సపరేట్గా ఇంట్లో వండతాలే రోడ్డు పంట అటు ఇటు తిరుక్కుంటా ఇది చేస్తున్నావు మందికి ఓ నువ్వు నాకు నిధులు చెప్తున్నావా తాగుతుడు పోతున్నాడు ఉల్లికలు బొమ్మ అంటున్నావా నువ్వు తాగేది ఇట్లు తాగుతున్నావు నేను తాగేది ఇది నాకు ఒక్కరికే ఓడుతుంది నువ్వు తాగేది అందరికి కొడుతుంది ఊళ్ళు ఉంటావా పొమ్మంటావు అంటాడు ఓటు నా కుటుంబం నా ఇష్టం నువ్వేంది నాకు చెప్పే పోయి గీంతో పెట్టుకోండి నేను అవ సప్పుడే నా జాలి నేను పోతే అయిపోతుండే ఆహ్వాన్ రాజా ఒక ముచ్చట ఏందా ముచ్చట చిన్న కొడుకునే దేశం అన్నది తోలిస్తే ఏమవుతుంది ఎందుకో అంటే అన్నట్టు తాక్కుంటా తినుకుంటా తిరిగితే కమ్మగుందా ఈడ మా కొడుకు మా ఇష్టం మా సొమ్ము మా కొడుకే తినే మీద ఏమన్నా తింటుండా తినుకుంటా తిరుగుడు అంటున్నావు మీ సొమ్ము మీ ఇష్టం అంటారా మీ సొమ్ము మీరే తింటారు కానీ తిరుక్కుంటా రోడ్ల పంట తిరుగుతా మాట అంటే ఎవరు పడతారు రోడ్డు పంట తిరుక్కుంటా మావాడు ఎవరిని మాట అన్నాడు వాళ్ళు తిట్టిండు అబ్బో మీవాడు ఏమాడు సత్త పూస నువ్వు అంతగానం దించపరిచినట్టు వచ్చి లొలియేస్తాను మావాడు వచ్చి గారికి ఎవరినేమనిలే మీవాడు సత్త పూతాన పడుతుంది నీ కొడుకు ఏమన్నాడో వచ్చినాక అడుగు ఇష్టం వచ్చినట్టు తిడితే పడతారు ఎవరన్నా మళ్ళీ ఎవరినేమైనా వీడు ఉన్న కాడు ఉండడు ఇంత నాకు సాత కాదు తమ్ముడు ఎట్లుంది గిరాకీ ఇయ్యాలా గిరాకీ మా అయింది అని నువ్వు గీ టైం కాచుడు ఎవరికైనా కాక లేట్ అవుతుంది అయ్యో కోపం రావడితే ఎటు పోతావురా ఏ డిపోకోవాలనే డిపో పోతావా పోటని నాపా ఓల్సుకోడ కురవాలే అన్నా నువ్వు కూడా రాయే మనం ముగ్గురు అన్నదమ్ములు కలిసి తాగితే చూడడానికి పానం గజ్జు అనాలే అట్లా తాగితే ఏమనంటే అత్తవరా నువ్వు గంత కోపడికి వస్తున్నారు నువ్వు తాగటానికే పోయేది బరాబర్ తాగటానికి అవుతున్నా అది కూడా డిపోకి అవుతున్నా నేను అడిగింది ఏంటిది నువ్వు వస్తావరా నేను తాగని తెలుసు కానీ నీకు పైసలు కావన్నా ఇస్తా పాటు నాకు పైసలు ఎందుకు నేను పైసలు కావాలని అడగలే నువ్వు వస్తావా రావని అడిగినా చల్ నేను రాకపో నీ మాటలకు మాకు రోజు తాగే కళ్ళే పోయిన వాడతలేదు పో నువ్వు ఎప్పుడు తాగుతావు పోరా పో కొనుకొని తాగుతాను పొడి వస్తుంది ఏం పని చేస్తున్నావురా నువ్వు ఇదేనా నీ పని ఇక నీకు బుద్ధి రాదురా నా తైండు కొడుకు నేను ఎందుకు విలువ తీసేయాలని నేను ఎంత మర్యాద కొద్ది ఉంటే నా మర్యాద అంతా మంచిగా కలుపుతావు నువ్వు తాగి ఇంకా తొవంటలో తిట్టుకుంటారా ఎవరు తిట్టినా ఎవరు తిట్టినా వారు పిలిపిస్తారట ఆగు ఏమన్నా ఎవరేమన్నా చెప్పు నా సొమ్ము నీ నాయన నీ సొమ్ము నువ్వు తాగి తొవంటల్లా డైరెంటల్లా నువ్వేమంటానో నాకు ఇంటికి లడాయి అబ్బో ఇది అలిగిపోతే అవరా అన్న కనబడతాండ ఇంటికాడ నాకు ఆయనతో ఏ రంది లేదు రాడింత దుకాణం పెట్టుకొని బతుకుతాండు నీతోని నాకు మొదటి నుంచి ఇదే రంది నిన్నేం చేసుడో తెలుస్తలేదు మాకు మళ్ళెత్తా నీకు చెప్తే ఇక గుణం రాదురా ఇక ఏ అబ్బా
మళ్ళీ ఎత్తా నేను అది తీసుకుని మళ్ళీ ఎత్తా నువ్వు పట్టుపోయినాక పోతా ఆడు పోతా మళ్ళీ ఎట్రా పోతా ఆడుకో ఇక నీ తలకాయ గింటారేంద్రా ఎక్కడియే నీ నా తాగుతున్నా మందు తాగుతున్నా దానికి ఒక కారణం ఉంది. మా తాత ఒకనాడు ఫుల్ దాకా వచ్చిండు. 2 రూపాయలు ఇవ్వండి అని నీకెళ్ళి నన్నే కొట్టిండు. అరే ఎన్నిసార్లు చెప్తారా ముచ్చట? మన సంస్థ క్రియేట్ చేసిన నుంచి ఇని చెవులకు తూట్లు పట్టున్నాయి. అరే ఈ సంస్థ కారణం వీడేరా. అక్కడానికి 2 రూపాయల బాధ లేకపోతే ఇలా మనం ఇక్కడ ఉండకపోము. అరే ఇప్పుడు బాగా మాట్లాడుతుంది కానీ అది సంస్థల లేకపోతే పెద్ద పెద్ద తావదాగా వచ్చిన రసూల్ భాయ్ మీ సంస్థలో నేను కూడా పనిచేస్తా. ఏం చేద్దామంటావు మరి? నువ్వు మా సంస్థలో పనిచేసేందుకు కారణం ఏంటిది? అరే మనిషి అన్నాక ఐస్ అవ్వాలి, దున్నపోతే అన్నాక దున్ని చావాలి. ఏయ్ అదేదిరా నాకేది తప్పిల్లే. అన్నా నేను దుకాణలకైనా కాయ పెద్ద కల్లారా రమ్మంటే రానన్నాడు. ఏ అరే పిట్టిగాడు. అరే మీ వాడేంద్రా అసలు మీ అన్న రమ్మంటే కళ్ళు తాగటానికి రమ్మంటే అసలే రాడేవరా. ఇయ్యాల రేపు చిన్న చిన్న పొరాలు వచ్చి తాగి ఆగమాగం చేసుకుంటే పొక్కిలు చేస్తారు. బాగుంది నా ఇజ్జత్ పోతుందిరా. నిన్న సాబుల్నే ఒర్రి వచ్చినాయి రమ్మని నా మాట దేకలే. అరే నీకు ముచ్చట తెలిసిందారా? తాగోతోళ్ళు అందరిని బంద్ చేయని ఏదో సంస్థ తయారు చేస్తురట గారా? కాదు ఎవర్రా దాన్ని సపోర్ట్ చేసేది? అరే ఆడు ఎవడన్నా నేను చేసుకోనరా, మనకేంద్రా కళ్ళుకున్న మనకు సంబంధం వేరే వేరే అప్పకి. ఇప్పుడు తాగుతామారా అమ్మ ఉంటుందిరా, ఏం కాదు. మళ్ళా పండుకుండా నువ్వు లేచినావు గుండీలు పెడతావు ఎట్రా? అవురా మళ్ళీ తాగటానికి అవుతున్నావు ఏంట్రా? నీ తాగుడు పాడువాడా? అటే పోతున్నా, నాకేం పని ఇంకా. అవురా అటే పోతా బాజాతిగా పోతా అంటాను. తాగి ఇల్లు ఏం చేస్తాను అనుకుంటాను. మరి నీ బతుకు ఎట్లుంటుంది అనుకుంటాను. మేము చెప్తే నీకు అర్థమైతే లేదురా. అవ్వా అది గురించి చిరిచిపెట్టే ఒర్రకే తాగితాగాడ ఏ పొక్కలను వాడ ఏ గంగలన్నా పోని అంత ఒర్రకు. నువ్వే చెప్పాలి మాకు. ఎంతో ప్రేమ కొద్ది తాగుతుందా అంటే రానే రాపోతుంది. నువ్వు వస్తే మాకు ఎంత బలం. ఏందిరా ముగ్గురు అన్నదా కలిసి తాగుదామా? బలం పుడుతుంది. ఊళ్ళో ఇల్లు పెద్దగా ఉంటుంది. ముగ్గురు పోయి తాగు. ఇద్దరు పోదారా ముగ్గురం కలిసి తాగితే మంచిగా ఉంటుంది అట బలం. ఆడ అంతే నువ్వు అంతే. పెద్దది చిన్న సోపత అయినట్టు అయింది ఇప్పుడు. అరే భీమా నీకు మాట్లాడే హక్కు లేదు. అవా నా గురించి పట్టించుకోకు. నీకు ఏమైతే నీకెందుకే?
ఏ పడా నువ్వు వస్తావారా నడువు. అరే మనిషి పుట్టినప్పుడు తాగాలరా, తాగాలే ఊగాలే సాగాలే. నా ఇంక ఈ షర్ట్ చేంజ్ చేసుకుని వస్తానే. పోరా రందికి మందే పక్కరా. అసలు మత్త వచ్చిన పోరా గజ్జేసే గిటికి వచ్చి నీకు పో. ఏం చూసినావు అంతే అవగంతే నువ్వు అంతే. బయట వ్యవస్థ ఎట్లుంది? రోజు రోజుకు తాగుతుల సంఖ్య బాగా పెరుగుతుంది. ఏంది రోజు రోజు గట్ల పెరుగుతుంది ఎట్లా? తాగుతుల సంఖ్య తగ్గ సంస్థ స్టార్ట్ చేసినాం. తాగటం కొట్టైనా సరే మత్తు పదార్థాలను దూరంగా ఉంచాలి. ఆయన కొడితే కుక్కను కొట్టినట్టే, అలా కొట్టుడు కరెక్ట్ కాదు. మరి ఏం చేద్దాం అంటారు? తాగినాక ఒక్కటి దొరికినా కానీ వానికి ఒక్కొక్కరికి సుక్కలు చూపించాలి. మన టీం వాడే కొత్త అడ్మిషన్ వాడు అడ్డ మీద గ్యాంగ్ ఉన్నారట, ఫోన్ చేసి రమ్మంటుండు. ఏమంటారు మరి? చలో అన్ని పట్టుకో, ఆయనకి బొక్క బొక్క నీళ్ళు వాడిని చంపమంటారా మరి? వాళ్ళని చంపడం మన సంస్థ యొక్క ఉద్దేశం కాదు. వాళ్ళ తాగుడుకు బానిస కాకుండా ఇవ్వడమే మన సంస్థ యొక్క ఉద్దేశం. మరి ఏం చేద్దామంటారు మీరే చెప్పుకోండి. ఫస్ట్ అయితే మీ ప్రయత్నం మీరు వేయరి. అరే అవలేగలరా మీకు ఎప్పుడు చెప్పనారా? అరే వచ్చినారా సమస్య ఇదేనా పెద్ద సమస్య నువ్వు అన్నది ఇదేమైందిరా? అవ్వతోర్రా ఇదేటో పెడ అయ్యేటట్టున్నదిరా. మన వీరికి జల్లు అవతల పడాలరు. అరే వీళ్ళు ఇద్దరంటే అది వేరు, నువ్వు కూడా చదువుకున్నటువంటి చదువుకోరారా నీకు? సార్ నేను ఇంకా ఆగలేదు సార్, ఇప్పుడు అలవాటు చేసుకుంటాను సార్. ఫస్ట్ మెలా చెప్పి. అరే మీరు ఇట్లా తాగుడు కరెక్ట్ కాదురా. తాగితే మీ వెళ్తే ఖరాబ్ అవుతుంది రా, కొద్దిగా చెప్పు తినుర్రా. అరే వచ్చిర్రు సార్లు డాక్టర్లు, పెద్ద డాక్టర్ చిన్న డాక్టర్. అరే నీకైనా కాళ్ళ నొప్పులు మొక్కల నొప్పులు ఉన్నాయిరా? నాకు కడుపు గోలియరా సార్? ఇస్తారా ఇస్తారు ఒకటి రెండు గోళీలు తెచ్చిపోతారు కానీ. అరే నీకు ఎంత చెప్పినా అంతేనారా? అరే నువ్వు నన్ను కొడతావురా? ఎంత జల్ది తప్పించుకుంటే అంత మంచిదిరా. అరే తిరుపారే మనం బతుకుంటే మళ్ళా కలుద్దాం. అరే నేను పోతాను. అరే అరే అని పట్టుకోబో. అరే నువ్వు ఫుల్ తాగున్నావు, నేనోటి అంటే నువ్వోటి అంటున్నావు. నిన్ను కొడితే కుక్కను కొట్టినట్టేరా. నువ్వు నేను కొట్టినా కానీ నువ్వు తిరిగి కూడా కొట్టలేవురా. మాటలు నరికినట్టు కాదురా, కొద్దిగా మారుర్రా. ఎట్లయితే మారుతారా మీరు? పోరని కూడా ఎంబడి పెట్టుకుంటారా? ఏ సారు నేను నిన్ను కొట్టలే కావచ్చు, ఇంకో షేర్ తెప్పి దాన్ని అల్క కొడతా. వీళ్ళు ఇట్లున్నారు, మన ట్రీట్మెంట్ చాలా చేయాలి. ఇక మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామంటే ఫస్ట్ అలా లీడర్ పర్మిషన్ తీసుకోవాలి. మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమంటారా? ఒక కేసు ఉంది, అది మొత్తం మత్తులో మునిగింది. ఎంత చెప్పినంటలేడు. స్టార్ట్ చేస్తే తాగిన మంచి బతుకుతాడా? అకార్డింగ్ టు గ్యాస్ట్రోఎంట్రాలజీ ప్రకారం తాగిన మనిషి 13 గంటలు బతకాడు. 13 గంటలు అంటే మనిషి బతికేది తెలియదు, సచ్చేది తెలియదు. కొంచెం టైం తక్కువ అయితే కావచ్చు. తగ్గేడే 13 గంటలు వచ్చి దూపాలు దెబ్బ ఆరిపోయి పేవులు ఎండిపోయి అప్పుడు దాకర పాలైతే వెళ్తాయి కొడుకు. మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం పట్టి. అట్లయితే నీళ్ళు రే నన్నరే రూపాయి